మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. రాబోయే ఈ పరాభావనామ సంవత్సరం కంటే ముందుగానే మరి మనకు ఈ ఉగాది రాశి ఫలాలలో మేషం నుండి మీనం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాబోయే రోజులలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా మేషరాశి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అదేవిధంగా ఎల్ అక్షరము ఆ అక్షరముతో పేర్లు మొదలయ్యేటువంటి వారు, అంటే లక్ష్మణు, లవను, ఇలా అదేవిధంగా అనూష, అశోకు, అనిరుధు ఇలాంటి పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మేషరాశిగా చెప్పబడేటువంటి వీరు లాలి లూలే, లైక్ చూచేచో కూడా. మరి మేషరాశి వారు అనగానే మనకు గడుస్తున్నటువంటి రోజులను చూసుకుందాం. రాబోయే రోజులు నేను ఎట్లాగూ చెప్తాను, కానీ గడిచినటువంటి రోజులలో 2024 ఆగస్టు నుండి కూడా కొంత విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్గానే ఉన్నారు. మనం చెప్పినటువంటి అక్షరాలు కావచ్చును, లేదా మేషరాశి వారు కావచ్చును. మరి వ్యవహారిక నామం ఏమిటి, జన్మనామం ఏమిటి, ఇవి రెండు కూడా చెక్ చేసుకోవాల్సిందే. ఒకవేళ వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా ఉంటే రెండు రకాలుగా ఇబ్బంది జరుగుతుంది ఒక మనిషికి. అదేవిధంగా వ్యవహారిక నామము జన్మనామము కరెక్ట్గా ఉంటే అటువంటి సందర్భాలలో మనకు మరి ఏ విధంగా ఉండబోతుంటుంది అనేది ఈ యొక్క రాశి ఫలాలలో మీరు తెలుసుకోండి. ముందుగా ఒక విషయం, వ్యక్తిగత జాతకము అనేటువంటిది మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీ లగ్నం ఏమిటి, మీ లగ్నాధిపతి ఎవరు, అక్కడి నుండి మీ యొక్క జీవితం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అని అనుకునేటువంటి వారు ఈ మనం చెప్పేటువంటి రాశి ఫలాలను 100కు 200% వారు తీసుకోవచ్చును. గడిచిన 2024 ఆగస్టు నుంచి 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా వాహన ప్రమాదాలు కానీ, భార్యాభర్తల గొడవలు కావచ్చును, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్ గా మనకు మైనస్ వాతావరణం కానీ, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మన పేరును కాస్త నాశనం చేసేటువంటి విధంగా ఉండడం కానీ, బంగారం తాకట్టులోకి వెళ్ళడం కావచ్చును. అదేవిధంగా నమ్మినటువంటి వారే మనకు వెన్నుపోటు పొడిచినటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా ఏదో ఒక వ్యాపారం మనం మొదలుపెట్టి పెద్ద మొత్తంలో లాస్ అయినటువంటి దాఖలాలు కావచ్చును. వాహన ప్రమాదాలు కానీ, ఇలా ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోవడం కావచ్చును, లైక్ ట్రేడింగ్లో కానీ ఇలాంటివి. అదేవిధంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, మనతో వండుకుంటూ మన తిండి తింటూ అన్నం పెట్టినటువంటి వానికే సున్నం పెట్టేటువంటి ఆ యొక్క సందర్భం మీకు ఎదురైనటువంటి దాఖలాలు లేకపోలేదు. ఇంకా చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ యొక్క మేషరాశి వారు ఉన్నారో మరి వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నారా, వివాహ ప్రయత్నాలలో ఉండడం జరుగుతూ ఉన్నదా, ఇలాంటి సందర్భాలు కావచ్చు. ఆదాయ వ్యయాలు అనేటువంటివి కానీ, రాజపూజ అవమానము అనేటువంటిది కానీ అది పూర్తిగా కూడా మన యొక్క నోటి మూలకంగానే ఉంటుంది. విన్నరా, నోరు మంచిది అవుతే ఊరు మంచిది అనేటువంటి విధంగా మనకు సామెత అందరికీ తెలుసు కదా. సో ఎప్పుడైతే మనము చక్కగా కూడా నవ్వుతూ కూడా హ్యాపీగా అందరితో ఉండేటువంటి సందర్భాలలో ఒక నవ్వు అనేటువంటిది అమ్మవారి యొక్క వరంగా భావించుకొని చక్కగా కూడా అందరితో మరలా అంటే బాధ కలిగిన, సంతోషం కలిగిన, మరి కొన్ని సందర్భాలను బట్టి నవ్వుతూ పలకరించడము అనేటువంటిది నా ఉద్దేశం. ఆ విధంగా ఉండేటువంటి సందర్భాలలో చూసుకోవాలి. మన మేషరాశి వారికి ఒక ఉద్యోగ ప్రయత్నం కానీ, అదేవిధంగా వ్యాపార ప్రయత్నాలు కానీ, విదేశీ ప్రయత్నాలు కానీ చాలా అంటే చాలా వెనకకే ఎంతనైతే మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అంతకు రెట్టింపు బలంతో వెనక్కి మిమ్మల్ని పుష్ చేస్తూ ఉన్నది మీ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్. అదేవిధంగా సొంత అన్నదమ్ములకు గొడవలు కానీ, అదేవిధంగా కొంతమేర ఎవరైతే ఇక్కడ మరీ ముఖ్యంగా వివాహం చేసుకుంటాను తప్పకుండా నిన్ను అని చెప్పి కొన్ని రోజులు కలిసి ఉండి విడిపోయినటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా కొంతమేర ఎవరైతే ఈ మేషరాశి వారు ఉన్నారో వీరికి వాస్తవానికి తొందరగా పనులు కావాలని కానీ, చాలా స్పీడ్గా పనులు కావాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఒక 10 రూపాయలు అడిగితే ఈ 15 రూపాయలు ఇచ్చేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఇక ఇందులో భరణీ నక్షత్రం గురించి అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు.
ఎంతో స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా డబ్బులు సంపాదించాలి అని ఉద్దేశంతో ఉండేటువంటి వారు, ఎంతో స్వేచ్ఛగా ఉండాలి అని స్వేచ్ఛను కోరుకునేటువంటి వారే మేషరాశి వారు. వీరిని కనుక కట్టేసినట్టుగా అదేవిధంగా వీరిని ఏదో అంటే వీరిని నేను ఒక బానిసలాగా చూస్తానంటే మాత్రం కుదరదు. సో వీరికి అధికంగా కూడా వ్యాపారమే సెట్ అవుతుంది. ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగంలో మేము సెటిల్ కావాలి అని అనుకునేటువంటి వారు కానీ కొంచెం ఆలోచన చేసుకోండి. మొత్తం మీద భరణీ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో, అశ్విని నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో, మొత్తానికి ఈ భరణీ నక్షత్రం వారు మాత్రము వారి ఇంటిలో ఉండేటువంటి వారందరికంటే, వారి కుటుంబంలో ఉండేటువంటి వారందరికంటే టాప్ పొజిషన్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క భరణీ నక్షత్రం వారు. కృతికా నక్షత్రం వారు ఏంటంటే కొంత అరవడం, నోటి మూలకంగా తొందరగా పనులు, ఈ తొందరగా మాట్లాడే మూలకంగా, ఈ కత్తెరతో కట్ చేసినటువంటి విధంగా మాట్లాడేటువంటి మూలకంగా కొంత ఇబ్బంది ఉంటుంది. అశ్విని నక్షత్రం వారు ఏమిటి అంటే అధికంగా కూడా నమ్మడం కానీ, అసలు ఈ మేషరాశి వారు ఎవరిని నమ్మరు, ఒకవేళ నమ్మితే మోసపోతారు. ఇది నాది, ఇతడు నావాడు, ఈమె నా ఆమె అని ఎప్పుడు ఎవరినైతే అనుకుంటారో వారు మీకు దూరం అవడే. కనుక ఎవరిపై ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి. ఈ సంవత్సరంలో కూడా మీ పని మీరు చేసుకోండి. అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ ప్రయాణాలు కూడా తప్పకుండా మీకు విదేశీ ప్రయాణాలు యోగిస్తే అవి ఎప్పుడు ఆగస్టు తర్వాత. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ మేషరాశి వారు ఉన్నారో ఒక వివాహ ప్రయత్నాలు కూడా ఆగస్టు తర్వాత యోగించే పరిస్థితులు ఉన్నవి. జూన్ జూలై తర్వాత. ఎప్పుడైతే ఆగస్టు 4వ తారీఖు గురువు తన మన ఇక్కడ కర్కాటకంలో పుష్యమి నక్షత్రానికి వస్తున్నాడు. గురుగ్రహము ఆగస్టు 4వ తారీఖు నాడు పుష్యమి నక్షత్రంలోకి ఎంటర్ అయిన తర్వాత నుండి సుమారుగా ఒక 10 నెలలు విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. ప్రదేశ మార్పులు ఉంటవి. గృహం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. చాలా అంటే చాలా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి. మరి రాబోయే రోజులలో మేషరాశి వారు ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా కానీ ఇంకా ఏమైనా కావాలి అని అనుకున్నా కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాల్సిందే. వన్స్ నన్ను కలిసిన తర్వాత కలవక ముందు అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోయేటువంటి విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక మేషరాశి వారు ఆదాయ వ్యయాలన్నీ కూడా పక్కన పెట్టుకోండి. చక్కగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయాలి. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. ఈ మహాలక్ష్మి మంత్రాన్ని ఎక్కువగా ఎవరైతే స్మరిస్తారో, అధికంగా అమ్మవారికి ఎవరైతే కనెక్ట్గా ఉంటారో వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ నడిచే దశ అంతర్దశలు కనుక నీచబడినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంటే మాత్రము కొంత ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక ఇట్టి విషయాలను అన్నిటికీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నవి, ఎవరిని నమ్మొద్దు. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ ఇలాంటివి చాలా కూడా మీకు కొంత మైనసే ఉన్నది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఆల్ ద బెస్ట్.